భోగి పండుగ. ఈ భోగి పండుగ యొక్క విశిష్టత అది ఆధ్యాత్మికంగా కాకుండా శాస్త్రపరంగా కూడా సైన్స్ పరంగా కూడా చూసేది ఉంటే మానవ జీవితానికి అది ఎంతో ఉపయోగకరం పడతారు. ఈ భోగి పండుగ రోజు రాత్రిపూట సాయంకాలం అయినాక చీకటి పడ్డాక మంటలు వెలిగిస్తారు. ఆ మంటలల్లా ఇంట్లో ఉన్న పాత సామాన్లు ఒకప్పుడు అంతా కర్రతో చేసినాయి కనుక తుప్పు పట్టినాయి, చెదలు పట్టినాయి, అవన్నీ ఇంట్లో ఉండద్దని చెప్పి మళ్ళా నూతన వస్తువులు ఉండాలి, అదంతా వదిలిపెట్టాలి అని చెప్పి ఆ భోగి మంటలలో పాత సామాన్లు వేసేవాళ్ళు. అలాగే వాళ్ళ కర్మలు కూడా ఏమైనా నెగటివ్ కర్మలు ఉంటాయంటే తెలుసో తెలియక చేసిన గత జన్మలు కావచ్చు, ఈ జన్మలు కావచ్చు, తెలిసిన కర్మలు కూడా నెగటివ్ కర్మ కూడా ఈ మంటలల్లో అవి నశించిపోవాలని చేసేవాళ్ళు. అంటే దీన్ని ఒక విధంగా చూసుకోవాలంటే ఈ భోగి మంటలు, భోగి పండుగ ఒక విధంగా మన సనాతన ధర్మంలో ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మీ ఇంట్లో ఈ పాత చెత్త సామాన్ అంతా తీసేది ఉంటే, స్క్రాప్ అంతా తీసేస్తే ఇంట్లో ఆకాశతత్వం, స్పేస్ ఎలిమెంట్ పెరుగుతుంది. ఎప్పుడైతే స్పేస్ ఎలిమెంట్ ఆకాశతత్వం పెరుగుతుందో కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్షిప్ పెరుగుతుంది. బంధుత్వం, ప్రేమ, ఆప్యాతలు, ఈగోయిజాలు, షార్ట్ టెంపర్స్ ఇవన్నీ తగ్గిపోతాయని చెప్పి భోగి మండలం మన సంస్కృతిలో ఒక సంప్రదాయం.